మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. సువార్తలు, కొత్త నిబంధన గ్రంథము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మలను పంపుచున్నాను గనుక పాముల వలె వివేకములను పావురము వలె నిష్కాపటులనై ఉండుడి. చాలండి. మనం క్రొత్త నిబంధన గ్రంథము మొదటి సువార్త అయిన మత్తయి సువార్తను చదువుకున్నాం. ఈ మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనములో స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న మాట. ఈ 10వ అధ్యాయంలో ఆయన 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి, మీరు ప్రతి ఇంటికి ఇద్దరిద్దరు చప్పున వెళ్ళాలి, ప్రార్థించాలి అని చెప్పడం మొదలుపెట్టారు. నేను మిమ్మల్ని ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి, మీరు ఒక సంఘంగా ఒక కుటుంబంగా నాకు శిష్యులుగా ఉండడానికి గల కారణాలు ఏంటి అని దేవుడు శిష్యులుగా చేసుకోవడానికి గల కారణాలు ఏంటో చెప్పుకుంటూ వచ్చారు. ఈ 16వ వచనానికి వచ్చేటప్పటికి ఆయన అంటున్నారు కదా, మీరు ఎప్పుడు నాతోనే ఉంటారా ఏంటి, మధ్య మధ్యలో వెళ్ళండి, వెళ్ళి మనుషులతో కలవండి, ఊర్లో జనాల్ని కలవండి, దేవుని మాటలు చెప్పండి అని వాళ్ళకి చెబుతూ ఇంతకు మీరు ఎక్కడికి వెళ్తున్నారో మీకు అర్థమవుతుందా అన్న మాటను అడిగినట్లుగా ఉంది. ఎక్కడికి వెళ్తున్నాం ప్రభువా అంటే, మిమ్మల్ని ఇలా పోలుస్తాను, మీరు గొర్రె పిల్లలు. దేవుని వాక్యము ఒక దెబ్బ చెంప మీద కొడితే మరొక చెంప చూపించే స్వభావము, తిట్టినా తిట్టొద్దు, కొట్టినా కొట్టొద్దని నేను చెప్పాను కదా. మీరు అక్షరం గొర్రెపిల్ల స్వభావం కలిగిన వ్యక్తులుగా ఉన్నారు, కానీ లోకం గొర్రెపిల్ల కాదు, గొర్రెపిల్లను చంపే తోడేలు స్వభావాలు అని అంటూ, ఇదిగో తోడేళ్ళ మధ్యకు నేను మిమ్మల్ని పంపుతున్నాను అని అన్నాడు. మనం ఎక్కడున్నాం? మనుషుల మధ్య జీవిస్తున్నాం, మనుషులతోనే సహవాసం చేస్తున్నాం. మనుషులు ప్రేమించేంత వరకు అక్కనో చెల్లెనో అన్ననో తమ్ముడనో బాబాయనో పిన్ననో ఇలా వరుస వాయుని బట్టి పిలుస్తూ ఉంటారు. ఒకసారి వారు మనకి శత్రువు అవ్వ చూడండి. ఒకసారి వాళ్ళకి మనకి ఒక మాట వచ్చాక ఎంత ప్రేమగా ఉండేవాళ్ళు, ఎంత ప్రేమను చూపించేవారు, ఎంతో వరసలు పెట్టి పిలిచేవారు. ఇప్పుడు ఏమైందండి? గొడవలు వస్తే ఎంతో ప్రేమించేవాళ్ళం, కానీ గొడవలు వచ్చిన తర్వాత వారి ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటారు. ఈరోజు అన్నదమ్ముల మధ్య చూడండి, ఆ ప్రేమ ఉండట్లా. ఈరోజు రక్త సంబంధుల మధ్య ప్రేమ ఉండట్లా. కానీ క్రైస్తవుడు జాగ్రత్త. క్రైస్తత్వం అంటే నేను గుడికి వస్తున్నాను, వెళ్ళిపోతున్నానులే, నాకేట్లే అనుకుంటున్నావేమో. క్రైస్తత్వం అనేది కత్తి మీద సాగు లాంటిది. కాబట్టి మన ప్రయాణ మార్గంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు కలుగుతూ ఉంటాం. ప్రేమించిన వారే శత్రువులు అవుతూ ఉంటారు. కట్టుకున్న భార్య సైతం కూడా కొన్నిసార్లు తిరుగుబాటు చేస్తూ ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? నేను నమ్ముకున్న దేవుడు అటువంటి వాడు, ఆయన చెప్పిన సిద్ధాంతం, ఆయన చెప్పిన ఆజ్ఞ, ఆయన ఇచ్చిన కట్టడ అలాంటిది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా తన శిష్యులతో చెప్తున్నాడు కదా, తోడేళ్ళ మధ్యకి మిమ్మల్ని గొర్రె పిల్లలను పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపుచున్నాను అని చెప్తున్నాడు. ఇక్కడ 3 జంతువులు చూపించాడు. గొర్రె పిల్లకున్న 3, అందులో ఒకటి తోడేలు. కాబట్టి మీరు ఎలా ప్రవర్తించాలి? పాము వలె వివేకవంతులుగాను
పావురం వలె నిష్కాపటులుగా మనం జీవించాలంట. ఈరోజు ఒక జంతువుల గురించి మనం నేర్చుకుందాం. అదేంటంటే, తోడేళ్ళ మధ్యకు మిమ్మల్ని గొర్రె పిల్ల పంపించినట్లు పంపిస్తున్నాను అని. ఈరోజు ఎక్కడ చూసినా మత కల్లోలు. ఒకప్పుడండి ఎక్కడో ఉన్న వ్యక్తులుగా ఉన్న మనము కుల మత ప్రాంతీయ భేదాలు లేకుండా ఒక హిందువుడు ఒక క్రైస్తవుడిని, ఒక హిందువు ఒక ముస్లింని, ఒక క్రైస్తవుడు ఒక ముస్లింని ఇలాగ బాయి బాయి అనుకుంటూ ఏ మత విద్వేషము లేకుండా, అసలు దాని గురించిన ఆలోచనే రాకుండా బ్రతికేవాళ్ళం. కానీ ఈరోజు అది రాజకీయం అనాలా, లేదంటే మనుషుల్లో వచ్చే ఒక క్రూరత్వం అనాలా, ఎక్కడ చూసినా మత విద్వేషాలు ఎక్కువైపోతున్నాయి. మతం అనే పేర్లు తీసుకొచ్చి మనుషుల యొక్క స్నేహంలో కలుపుతూ మనుషుల మధ్య విభేదాలు కలగజేస్తున్నారు. కారణం ఏంటంటే, మనుషుల్లో ఉండే స్వభావం మారిపోతుంది. అందుకని భక్తుడు చెప్పాడు కదా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు, గొర్రె పిల్ల వంటి క్రైస్తవుడు నేడు తోడేళ్ళ మధ్యలో బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి తోడేళ్ళ మధ్య గొర్రెపిల్ల ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలంటారా? నడిచే నడక జాగ్రత్తగా ఉండాలి, ఎవరి తినే తిండి జాగ్రత్తగా ఉండాలి, రెండు కళ్ళు ఎదుటి ఎవరిని తను చూస్తున్నాయో, గర్జించు సింహంలాగా ఎవడు మింగడానికి సిద్ధపడ్డాడో, ఎవడు వారు చూపుతో చూస్తూ ఎప్పుడు దొరుకుతావా అని ఎదురు చూస్తున్నాడో, ఎన్నో విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నేను అంటాను, ఏ రోజైనా నువ్వు జాగ్రత్తగా ఉన్నావా? ఏం తింటున్నావో జాగ్రత్తగా చూసి తింటున్నావా? దొరికింది కానీ తినేస్తున్నావా? ఏం చూస్తున్నావో జాగ్రత్తగా, ఇది నేను చూడాల్సిందేనా? ఇది చూడడం వల్ల నాకు ఉపయోగం ఏంటి? కేవలం ఒక అరగంట సంతోషమా, 2 గంటలన్నర సినిమా సంతోషమా, లేదంటే అర్ధగంట సంతోషాన్ని ఇచ్చే నాటకం చూసి సంతోషపడుతున్నావా? ఏ రోజైనా కూర్చొని ఇది నేను అసలు చూడాల్సిందేనా, ఇది చూడడం వల్ల నాకేమైనా ఉపయోగమా, నా ఆత్మీయ జీవితం పరలోకానికి వెళ్తుందా, నేను కట్టబడుతున్నానా అని ఏ రోజైనా ఆలోచన చేసావా? ఆలోచించండి. క్రైస్తవ జీవితంలో నన్ను ఎవరూ చూడట్లేదు కదా, నాకేమీ కాదులే అనుకుంటున్నాం. దీన్ని ఎలా చెప్పాలి అంటే, పిల్లంట కళ్ళు మూసుకొని నన్ను ఎవరు చూడట్లేదని చెప్పి పాలు తాగుతున్నట్టు ఉంది. ఎవరు చూడరా అంటే ఆలోచించండి. మనం ఎన్నో కళ్ళు గమనిస్తున్నాయి, ఎంతోమంది పరిశీలిస్తున్నారు. ఇంకో మాట చెప్పాలంటే, ఎప్పుడు దొరుకుతామా అని కూడా ఎదురు చూస్తున్నారు ఇంకొంతమంది. నీతో నోటంతో వచ్చే మాటనో, నువ్వు ప్రవర్తించే తీరునో, పలికే పద్ధతునో, అనుసరించే నడవడికను గమనిస్తూ బైబిల్ చెప్తున్న పేతురు పత్రిక 5:7 ప్రకారము, గర్జించు సింహం వలె ఎవరిని మింగుదమా అని సాతాను ఎదురు చూస్తున్నట్లు తోడేలంట ఎప్పుడు మింగుదమా అని ఎదురు చూస్తున్నాయంట. బైబిల్ గ్రంథంలో కొన్ని తోడేలు ఉన్నాయి. అదేంటి అంటే ప్రియులారా, మొదటగా చూసిన వారు ఇదే మత్తయి సువార్త 7వ అధ్యాయంలోని 15వ వచనాన్ని చదివితే, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రె చర్మము వేసుకొని మీ వద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు అంటున్నాడు. ఎవరంటే మొట్టమొదటి ఏ తోడేలు అంటే ఇవి? క్రూరమైన తోడేళ్ళు. ఈ తోడేళ్ళకి ఎవరు దొరుకుతారా అని చూస్తారంట. ఈ తోడేలు ఎక్కడి నుంచో రాలా, మన మధ్యనే ఉండొచ్చింది. ఈ తోడేలు గమనించింది ఇక చేసేది లేకంట, చచ్చిపోయిన ఒక గొర్రె దొరికితే ఆ గొర్రెలో ఉన్న మాంసాన్ని అంతా తినేసి ఆ చర్మాన్ని అంటే కప్పుకొని మన మధ్యకు చేరిద్దంట. చెప్పండి ఎలా వస్తుందంట? బైబిల్ చెప్తుంది, గొర్రె చర్మాన్ని కప్పుకున్న క్రూరమైన తోడేలు అని అంటుంది. మీకు బాగా అర్థమైనట్టు చెప్తాను. తోడేలు అంటే ఎక్కడి నుంచో వచ్చేదండి. ఇప్పుడు ఉదాహరణగా నేను ఉన్నాను సేవకుడిగా, మీరు ఇందాక కొన్ని మాటలు నాకు చెప్పారు. వాటి గురించి మీకు ఉద్దేశించి అలా చెప్తూ ఉంటాను. ఎందుకంటే అందరూ వినకపోయినా కొంతమంది అయినా జాగ్రత్త పడుతూ ఉంటారు. ఈ రోజుల్లో ఎలా తయారయ్యారంటే, కష్టపడి ఆత్మను సంపాదించడం కష్టమని ఎవరికైనా దేవుని సువార్త చెప్పడం కష్టం. దేవుని మాటలు చెప్పినా వాళ్ళు సత్తువ దమ్ము లేదు. రెండవది, ఎవరో మారకపోయేటప్పటికీ మరి ఎలాగా వారు పొట్టపోషణ కోసమో, లేదా వారి బతుకు తెరువు కోసమో, లేదా సంఘాన్ని అభివృద్ధి పరచుకోవడం కోసమో వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? బైబిల్ చేత పట్టుకొని మేము కూడా పాస్టర్ గారినేనమ్మా అని ఏ ఇంటికి చేరుతారు? ఎవరెవరైతే దేవుడిని నమ్ముకున్నారో
ఎవరెవరైతే దేవుని యొక్క సహవాస మందిరాలకు వెళ్తున్నారో అమ్మ నేను వచ్చి ప్రార్థన చేస్తాను అంటారు. ఒకసారి ప్రార్థన చేస్తాడు, వెళ్ళిపోతాడు కాముగా. కానీ రెండోసారి వస్తాడు, ఇంకొంచెం మాట కలుపుతాడు. ఇంకోసారి అంటాడు కదా, ఏమ్మా అక్కడికి వెళ్ళకపోతే అటు వెళ్దు ఇటు కూడా రాపోయావా అని అంటాడు. అక్కడికి ఇక్కడికి వెళ్ళడం మొదలెట్టిన తర్వాత ఇక్కడికి వచ్చావు కదమ్మా, ఇంక మళ్ళీ ఆ మందిరానికి వెళ్ళు, అన్ని చోట్ల తిరగకూడదు నువ్వు అని ఏం చెప్తాడు? మాయ మాటలు చెప్పి ఏమండి ఆ సంఘంలో ఉన్న తోడేల్ని తన సంఘంలోకి లాక్కుంటారు. ఈరోజు ఇది ఎక్కువైపోయింది. కష్టపడి చేపలు పట్టట్లా. ఈరోజంట చెరువులో ఉదాహరణ చెప్తాను, నదిలో లేదా కాలువల్లో వలేసి పట్టే వాళ్ళు తక్కువ. మనం చెరువులు చేస్తాం కదా, చేపల చెరువులు, అందులో పడుతున్నారంట. అందులో పడటం పెద్ద కష్టమా? నదిలో ఏంటి అంటే బాల్ ఎక్కువ ఉంటుంది. రెండోది ఏంటి అంటే పడవచ్చు పడకపోవచ్చు. కానీ ఏమండి సంఘాన్ని మార్చడానికి, జనాన్ని మార్చడానికి లోకంలో ఉన్న అన్యుల వైపు టార్గెట్ చేయట్లే వీళ్ళు టార్గెట్ ఏంటో తెలుసు, క్రూరమైన వారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే గొర్రె చర్మాన్ని కప్పుకొని అన్నాడు. గొర్రె చర్మాన్ని కప్పుకోవడం అంటే మేము కూడా పాస్టర్ గారమేనండి, మేము కూడా క్రైస్తవులమేనండి, కేవలం సేవకులే రావట్లే, అలాగా విశ్వాసులు కూడా వస్తున్నారు. మా గుడికి రావచ్చుగా అక్క, మా గుడికి రావచ్చుగా చెల్లి అంటూ మాయ మాటలు చెప్పి ఇక్కడ కాదు అక్కడికి, అక్కడ కాదు ఇక్కడికి అని చెప్పి సంఘాలు పోగేస్తున్నారు ప్రియుల. అందుకనే దేవుడు అన్నాడు, మీరు ఎలా ఉండాలంటే గొర్రె చర్మం కలిగి ఉన్న మీరు ఎలా ఉండాలో తెలుసా? పాము వలె వివేకంగా ఉండాలి. పాము వెళ్తా ఉంటుంది, వెనక నుంచి ఎవరైనా పట్టుకోవడానికి చూస్తే అది ఏం చేస్తుంది తెలుసా? వెళ్తున్నది వెంటనే వెనక్కి తిరిగిపోద్ది. అంటే సమయస్ఫూర్తి అంటూ ఉంటారు. పావులు కూడా నిష్కాకపటంలా ఉండాలి. మనం ఇంకా మాట చెప్పమంటారా? వాళ్ళతో మనం ఎలా ప్రవర్తించాలంటే కర్ర ఎరగకూడదంట. ఈరోజు అయ్యేక పద్ధతులన్నీ ఏమండి తెగుదెంపులు లేవు. ఈరోజు వస్తే రాళ్ళంత మాని ఇవి కాదు, ఇలాంటి వారు లేరు. ఆలోచించే ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఆ మాటలు. రాలేదు అంటే అంతవరకు మానేయడమే. వాళ్ళ దగ్గరికి వెళ్ళి బతుకులాడాల్సిన మన పని లేదు. కాబట్టి ఇప్పుడు ఆ వాక్యాన్ని వినండి. భూమి మీద ఎలాంటి తోడేలు ఉన్నాయంటే గొర్రె చర్మాన్ని కప్పుకున్న క్రూరమైన తోడేళ్ళు ఉన్నాయి. గొర్రె జాగ్రత్త, అది నీ దగ్గరికి వచ్చి నీతో స్నేహం చేసేది నువ్వేదో గొప్పదానివని కాదు, నిన్ను తనలోనికి లాక్కోవడానికి. గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు ఏం చేస్తుంది? నేనో గొర్రె మధ్యలోకి వస్తుంది, బలమైన దాన్ని గట్టిగా నోటితో పట్టుకుంటుంది, కాముగా లాక్కొని వెళ్ళిపోయి తినాల్సింది తినాల్సింది. అలా మనం కూడా ఏమండి మధ్యలోకి వచ్చి మనల్ని కూడా అలాగే పట్టుకుంటూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆ తోడేలతో జాగ్రత్తగా ఉందాం. ఇక రెండోది మనం చూసిన వారమైతే ప్రియులారా, హబక్కుకు గ్రంథము మొదటి అధ్యాయము 8వ వచనాన్ని చదువుతూ ఎక్కడేమంటున్నాడు అంటే, వారు గుర్రములు చిరుతపుళ్ళు కంటే వేగముగా పరిగెత్తును, రాత్రి యందు తిరుగులాడు తోడేళ్ళ కంటేను అవి చురుకైనవి అంటున్నాడు. ఈ తోడేలు ఎప్పుడు తిరుగుతాయి అంటే నా వైపు చూడండి సరిపోతుంది. ఏ తోడేలు అంటే ఇది? రాత్రి వేళ తిరుగులాడే తోడేలు. కొన్ని తోడేలు పగలు దొరకమని ఆలోచన చేసి ఏం చేస్తాయంటే రాత్రులు టార్గెట్ చేస్తుంది. రాత్రి అంటే చీకటి కార్యాలు, తాగుదవరా పర్లేదు, తిరుగుదవరా పర్లేదు అని చెప్పి రాత్రి కాలపు తిరిగే తోడేలు కూడా ఉంటాయి. గుడుగుడే మందే, గుడుగుడే సిగరెట్టే, గుడుగుడే. కొన్నిసార్లు ఎలాగంటూ ఉంటారు, అమ్మ అదే ఇదేనమ్మా, అది మానొద్దు, ఇది ఏమవుతుంది, ఇదిగో పలానా ఆయన రావట్లేదా ఏంటి, పలానా ఆయన చేయట్లేదా ఏంటి? ఆలోచించేద్దాం ప్రియులారా. అదే ఇదే అంటే కుదరదు. బైబిల్ చెప్తుంది నీ మాట అవునంటే అవునని కానీ కాదంటే కాదని అనాలి. అంతేగాని మొహమాటాలు ఉండకూడదంట. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వస్తానని, వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు రానని. రెండు నాలుగులు దాన్ని ఏమంటారండి? దేనికి 2 నాలుకలు ఉంటాయి? అది పాముకు 2 నాలుకలు ఉంటాయండి. దేనికి అని అంటే ఆ మాట చెప్పిద్ది, ఈ మాట చెప్పిద్ది. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు ఏమంటారు తెలుసా? పర్లేదు ఆదివారం కూడా గుడికి వచ్చి సోమవారం నుంచి ఇష్టం వచ్చినట్లు తిరిగే, పర్లేదు, ఏం కాదు, దేవుడికి అన్నీ తెలుసమ్మా అంటారు. ఇది
రాత్రి కాలము అంటే చీకట్లో నిన్ను పడేయడానికి తిరుగులాడే తోడేళ్ళు ఉంటాయి అన్నమాట. ఇక మూడోది మనం చూసిన వారమైతే యోహాను సువార్త 10వ అధ్యాయం 12వ వచనంలో, యోహాను సువార్త 10వ అధ్యాయము 12వ వచనాన్ని కనుక మనం చదివితే ఇక్కడేమన్నాడు, జీతగాడు గొర్రెల కాపరి కాడు గనక గొర్రెలు తమని కానందున తోడేలు వచ్చును చూచి గొర్రెలను విడిచిపెట్టి పాడిపోవును, తోడేలు గొర్రెలను పట్టి చెదరగొట్టెను. ఇది ఎవరంట? చెదరగొట్టే తోడేళ్ళు. చెప్పండి, ఏ తోడేలు అంటే? వీళ్ళు ఎలా వస్తారో తెలుసా? వీరు కూడా మనతో పాటు మందిరానికి వస్తారు, వీరితో పాటు మందిరంలో ఉంటారు. వీళ్ళు చేసే పని ఏంటో తెలుసా? ఈయనైతే ఇలాగే చెప్తారు, కానీ పలానా పాస్టర్ గారు అయితే అలాగా, పలానా మందిరంలో అయితే ఇలాగా, ఇంతమంది జనం వస్తారు, మాకండి ఇలా జరిగిద్దండి అంటూ ఏం చేస్తారంటే మందిరంలోనికి వస్తారు, సంఘంలోనే కూర్చుంటారు. కానీ ఆ చర్చి దగ్గరికి వెళ్తే ఇంకా బాగుంటుంది, ఇక్కడ ఎలాగో వచ్చాం కదా అక్క, ఆ చర్చి కూడా రా అక్క అని చెప్పి ఏం చేస్తుంది? సంఘాన్ని చెదరగొట్టేస్తుంది. చెదరగొట్టే తోడేళ్ళు ఎక్కువైపోయినాయి ఇప్పుడు. మందిరంలోకి వచ్చి, సంఘంలోకి వచ్చి ఏమండి గొర్రెలను చెదరకొడుతూ అటు కాకుండా ఇటు కాకుండా చేసి పడేస్తుంది. నాకు తెలుసు ఇలాంటి ఎన్నో మందిరాలు. అక్కడి దాకెందుకు వీరమ్మగుంట మందిరములో నేను మాయ మాటలు చెప్పి అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం అని చెప్పి సంఘాన్ని చెదరగొట్టి మళ్ళీ పాత మందిరానికి రాలేక, వెళ్ళిన చోట ఏమీ నచ్చక ఈరోజు మనుషులు ఇక ఏ గుడి కొద్దిలేక ఇంటికాడే ఉంటాను అని చెప్పి ఇంటికాడ ఉండిపోతున్నారు, చెదరగొట్టేస్తారు. అంతెందుకు, మన సంఘాలు జరగలేదా? మన గులిపిల్లోలు చనిపోయాడు ఆయన, అసలు ఆ చర్చికి వెళ్ళొద్దందంట, మన చర్చికి వెళ్ళొద్దందంట ఆవిడ బంధువులు. నా దగ్గరికి వచ్చేది వీరంగుంట అందంట. వాళ్ళు వీరంగుంట వెళ్ళలేక, మన దగ్గరికి రాలేక ఏమంటారండి, మేము మేము రామండి, మళ్ళీ మేము పూజలు చేసుకుంటాం, ఎందుకు వచ్చింది చూసి ఎలా చదువు కొట్టేశారు, ఇటు కాకుండా చేసి పడేశారు. ఎందుకు మాటలు చెప్తున్నానంటే మనం ఎవరిని పిలవక్కర్లేదండి. అన్యజనులు అవ గుడికిరా, నువ్వే చూడు, మనం ఎవరిని ఫోర్స్ చేయక్కర్లా. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు అక్కడ నాకు బాగుంటలేదు అన్నారు అనుకోండి, ఒకసారి గుడికి వెళ్ళి చూడు, మేము వెళ్ళాం, మా జీవితంలో కార్యం జరిగింది, అలాగే అక్క మేము వస్తాం, రా అయితే నీ ఇష్టం. దేవుడే కార్యం చేయాలి. స్తోత్రం చెప్పండి. అంతేగాని అమ్మ మీరు మా ఇంటికి వచ్చారు కదా, నేను మీ దగ్గరికి వస్తానని చెప్పి మనం అలా ఇంటికి తిరగాల్సిన పని లేదు. దేవుడే సమకూర్చుకుంటాడు, దేవుడే సిద్ధపరుచుకుంటాడు. 100 సార్లు మనం తిరగక్కర్లేదు. బైబిల్ చెప్తుంది, నిన్ను ఎరగని వారిని నీ దగ్గరికి తీసుకొస్తాను. నిజంగా వీళ్ళందరూ మన ఎరిగే వచ్చారంటే నేను ఎవరో తెలుసా, అయినా ఎందుకు వచ్చి కూర్చున్నారు అని అంటే దేవుడే తీసుకురావాలి మనుషుల్ని. దేవుడికి మహిమ కలుగును కాక. మొదటిదంట క్రూరమైన తోడేలు గొర్రె చర్మాన్ని కప్పుకుంటుంది. రెండవదంట రాత్రి వేళ తిరుగులాడే తోడేలు అంట, రాత్రులు తిరిగి పాపాన్ని చేస్తుందంట. మూడవది సంఘంలోకి వచ్చి చెదరగొట్టే తోడేలు అంట. ఇక నాలుగోది మనం చూసిన వారి మీద జపన్యా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో భక్షించే తోడేలు. చెప్పండి, ఏ తోడేలు అంటే ఇది? ఒక్కసారి అలవాటు చేసామా పొద్దున్న లెక్కన ఇంటికి వచ్చేస్తారు. ఓ పాస్టర్ గారు అన్నారు, నేను సేవకుడిని కానీ అనకూడదు, కానీ అయ్యగారికి వందనం చెప్పామా 100 ఎగిరిపోతుంది. చెప్పండి, ఏంటంట ఎగిరిద్దా లేదా? ఇప్పుడు మామయ్యలు ఉన్నారు, మామయ్య కాదనుకోడు కాసేపు. లక్ష్మి గారు అమ్మ అయ్యగారు వందనాలని పిలిచింది, అమ్మ పద మేము ఇంటికి వస్తానని చెప్తే ఏం పెట్టాలి? ఇప్పుడు వెంటనే టీ పెట్టాలా? ఒక అరగంట కూర్చున్నాక అయినా ఏం పెట్టబోదు బాగోదుగా. అయ్యా పాల బయట తీసుకురా అంటుంది, వెళ్ళి పాల బయట తీసుకొస్తా. ఎంత లెగిసింది కదలకలా, ఇంకేం చేద్దాం? అయ్యా అయ్యగారు ఉన్నారు బాగోదు, వెళ్ళి ఏదోటి, ఏది కక్కో మొక్కో తప్పదుగా, కూర్చొని ఉండిపోయాడుగా, వెళ్ళి తెస్తాం తింటాం. వెళ్తలేదు, దేనికి వెళ్తలేదు? అన్నీ వేసుకోగా వేయాలిగా, ఆ మిగిలిన చిల్లరైన వేయాలిగా కనీసం. ఈరోజు నిజమేనండి, కేవలం తిండి కోసం, కేవలం కానుకల కోసం సేవ చేయకూడదు. మా దైవజనులు మాకు ఒకటే నేర్పారు, తిండి కోసం ధనం కోసం సేవ చేయాల్సి వస్తే ఆదివారం గుడికి వెళ్ళు, సోమవారం నుంచి శనివారం దాకా పనికి వెళ్ళు, తప్పే ఉంది. కష్టపడు, సంపాదించుకో,
ఆ కష్టంతో తిను, నిన్ను అడిగేవాడు ఎవడో. పౌలు గారు కూడా అదే చెప్తారండి, నేను మీకు భారం కాకూడదని చెప్పి డేరాలు కుట్టుకుంటాడట బైబిల్లో ఉన్న పౌలు గారు. ఆయన అననీయ ప్రిస్కిల్లా దగ్గరికి వెళ్ళారు, ఆకుల ప్రిస్కిల్లా దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు డేరాలు కొడతారంట. అమ్మా నేను వచ్చాను కదా అని చెప్పి నాకు ఏ పెడతాయి పెట్టమాకండి, ఇదిగో మీతో పాటు నేను కూడా డేరాలు కొడతాను, ఆ జీతంతో నాకేం పెట్టండి, తిండి పెట్టండి. ఎందుకంటే నేను దూరం నుంచి వచ్చాను కాబట్టి వెళ్తాకి మరి సముద్రం అల్లకల్లోలం అవుతుంది, వర్షాలు వచ్చినాయి, ఒక 4 రోజుల దాకా వరదలు వచ్చినాయి అంటే నేను వెళ్ళడానికి కుదరదు. అప్పుడు రోజు పడవలు కదా, మరి ఒక 4 రోజులు మీ ఇంట్లోనే ఉండాలి నేను. అలాగా పాస్టర్ గారు కదా అని చెప్పి మీ కష్టాన్ని నాకు పెట్టొద్దు, నేను నీతో పాటు డేరాలు కొడతాను, ఆ డేరాలు కుట్టిన దాంతో నాకేం పెట్టు. అందుకని బైబిల్ చెప్తుంది ఎప్పుడు కూడా, సేవకుడా ఏ పని చేయకుండా భోజనం చేయమాక. చెప్పండి, ఏం చేయకుండా? అది సేవకుడికే కాదు, విశ్వాసం కూడా. ఏ పని చేయకుండా భోజనం చేయడానికి మనకు అర్హులం కాదు. ఏదో పని చేయాలి. ఏం పని చేయమంటారు పాస్టర్ గారు? నా మట్టికి నేను చెప్తాను. ఈరోజు ఎక్కడికి లేదా, వెంటనే చేసే పని అవకాశం ఉన్నంతసేపు ప్రార్థన చేసుకుంటాం. 2, ఈ ఫోన్ వచ్చిన కాడి నుంచి రోజు వాక్యాలు చెప్పండి. ఎలాగా? చాలామంది అడుగుతుంటారు, పాస్టర్ గారు రోజు మీరు వాక్యాలు ఎలా పెట్టగలుగుతున్నారు అని. నాకు ఖాళీ ఉన్న ప్రతిసారి 2, 3, 4, 5 రికార్డ్ చేసేసుకుంటా ఫోన్లో, ఒక్కోటి అప్లోడ్ చేసుకుంటా ఉంటాను. ఎందుకంటే కొన్నిసార్లు మీటింగ్స్కి వస్తాయి, నేను అంత కైకూరు వెళ్ళాను, రాత్రి వచ్చేప్పుడు చాలా టైం అయ్యింది, నేను అసలు ఏమీ చేయలేకపోయాను. ఎందుకంటే ప్రయాణాలు. నిన్న అన్ని చర్చిలో ఒకరు వచ్చి ఇల్లు కట్టుకుంటే అక్కడికి వెళ్ళాం, అక్కడ వాక్యం చెప్పాం, అక్కడ వాళ్ళని దర్శించాం, మా తల్లితో కాసేపు ఉన్నాం, రావడం జరిగింది. వచ్చినప్పటికి సాయంత్రం 6, 7 అయింది. ఆయన ఇంట్లో అన్ని చూసుకున్నప్పటికి రాత్రి 9, 10 అయిపోయింది. ఏం చేయలేం, ప్రార్థన చేసుకుని పడుకున్నాం అంతే. కారణం ఏంటి? కొన్నిసార్లు మాకు కూడా కూర్చునే టైం కూడా ఉండదు. అలాంటప్పుడు ఏమో పని చేస్తాయి. కారణం ఏంటంటే పని చేయాలి. చాలామంది నన్ను అడుగుతుంటారు, నీకు ఎలా సాధ్యమైంది అని. దేవుడు నాకు టైం ఇచ్చిన, ఖాళీ ఇచ్చిన ప్రతి సమయం నేను దేవుని పని చేస్తూ ఉంటాను. అందుకనే 365 రోజులు కూడా ప్రతిరోజు దేవుని వాక్యం అనేకులకు చేరవేయడానికి, అలాగే మన వాక్యాలు అనేకులకి ఇనుసొంపుగా అర్థమయ్యే రీతిగా చెప్పడానికి ప్రభు సన్నిధానం మీద మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకొని వాక్యం కనిపెడుతూ ఉంటాం. ఇంకా సమయం మిగిలితే ఆయా దైవజనులు చెప్పిన వాక్యాలు విని అనుభవాలు నేర్చుకుంటూ ఉంటాం. ఇలాగా మా సేవా విధానం జరుగుతుంది. అంతేగాని ఖాళీగా ఉన్నారు. చాలామంది అంటూ ఉంటారు, అయ్యగారు ఏలూరులో ఉన్నారు, మన వీరమ్మ చనిపోయిన వాళ్ళు ఉన్నారు, మనం మొదలెడితే బండి మీద మనకి చాలామంది విశ్వాసులు ఉన్నారు, కరోనా తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళు. వాళ్ళందరినీ పరామర్శించుకుంటే నాకు సరిపోదా? ఓ పాస్టర్ గారు అంటున్నారు, ఎవరో వదిలిపెట్టకూడదండి పాస్టర్ గారు, వెళ్ళిపోవాలంట. మా దేవుడు మనకు అలాంటి పరిచయం ఇవ్వాల. దేవుని కృపచేత ఏంటో తెలుసా, మనం భక్షించే తోడేయడం కాదు. చెప్పండి ఏంటంటే, ఎప్పుడైనా సరే ఏదైనా మీటింగ్ పెడతామంటే మీరు ఎత్తారా సత్తారా మీ పేకల మీద కూర్చున్నామా ఎప్పుడైనా? లేదా ఎంత వేయాల్సిందని కూర్చున్నామా? మన మీటింగ్కి ఇంచుమించు 5,000 రూపాయలు నా చేతికి పడ్డాయి. ఏంటండి? సౌండ్ సిస్టమ్ నాదే, కుర్చీలు నాయే, లైట్లు నాయే, ఆర్కెస్ట్రాకి సేవకులకి. ఆలోచించండి, ఆర్కెస్ట్రాకి సేవకులకి ఆయన్ని. దేవుడు నాకు ఎన్నో ఇచ్చాడు. దేవుడికి నేను ఏమివ్వగలను? ఏదో పడింది అంతే. దేవుని కృప, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుడు మీటింగ్స్ ఘనంగా జరిగించాడు, దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. అంతే. ఆలోచించేద్దాం. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, మనం కూర్చొని ప్రతిసారి తినాలి అని అనుకోకూడదు. సేవకులు కూడా పెట్టే అనుభవం ఉండాలి. సేవకులు పెట్టాలి ఇతరులకే. ఇంచుమించు చాలామంది సేవకులు ఆ రోజు 2 రోజులు కూడా రావడం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి స్వయంగా కొంతమంది కూర్చొని తినడమే పనిగా పెట్టుకుంటూ ఉంటారు, ఇల్లు తిరగడమే పనిగా పెట్టుకుంటారు. జాగ్రత్త, అలాంటి వాళ్ళకి మనం అవకాశం ఇవ్వకూడదు. ఇంకో మనం చూసిన వారి మీద ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 27వ వచనంలో నశింప చేసే తోడేలంట. లాభం రావట్లేదా, వీళ్ళ వల్ల ఉపయోగం రావట్లేదా, తప్పలు పెట్టేస్తూ ఉంటారు. కొన్నిసార్లు లాభం ఎలా తెచ్చుకుంటారో తెలుసా? ఇప్పుడు ఉదాహరణగా పోలయ్య గారి దగ్గరికి వెళ్తున్నారు, ఆలోచించండి. దాని తర్వాత కృష్ణ గారి దగ్గరికి వెళ్తున్నారు. వీళ్ళిద్దరూ వేసినంతసేపు వేసారు కానుకలు, ఇప్పుడు ఇద్దరు వేయడం మానేశారు. ఇప్పుడు ఏం చేయాలి? పొట్ట గడవాలి అనుకుంటే తాతయ్య గారి మీద ఆయనకి, ఈయన మీదది ఆయనకి.
ఆలోచించండి. అలా చెప్పేటప్పుడు తాతయ్య గారు ఏం చేస్తారు? అయ్యా ఏం చెప్తున్నావు నాకు చెప్పు. అలా కాదు, నాకు పని ఉంది. అలాగా ఏం పని ఉంది? టిఫిన్ చేయాలా? మా దగ్గర చేసే. భోజనం చేయాలి? మా దగ్గర చేసే అని చెప్పి లాభాన్ని సమకూర్చుకొని ఏమండి వాళ్ళ మీద వీళ్ళకి, వీళ్ళ మీద వాళ్ళకి ఎక్కేస్తూ ఉంటారు. నాకు తెలుసు ఒక ఆంటీ ఉంది. ఆంటీ కొంచెం అనుమానం అంతే. ఆ అనుమానాన్ని కూరగాయలు అమ్ముతున్న ఒక ఆవిడ పట్టేసింది. ఎలా పట్టేసిందో, మీ ఆయన్ని అక్కడ చూశారు, మీ ఆయన్ని ఇక్కడ చూశారు అని చెప్పడం మొదలెడితే ఆ తట్టలో సరుకు అమ్మిందోనే తెలియదు కానీ టిఫిన్ ఈయనింటికాడే, కాఫీ ఈయనింటికాడే, ఏమండి వీలైతే భోజనం కూడా. ఇలాగ లాభాన్ని ఆపేక్షించడం, లేదా వీళ్ళ మీద ఇంకోళ్ళందరికీ చాడీలు చెప్పి అప్పుడు ఏం చేస్తారు? నీ గురించి ఊరంతా చాడీ చేస్తారు. ఇక పలానా ఆవిడ వాళ్ళ మొగుడు మీద చేస్తుందని చెప్పి కొంతమంది ఏమవుతారు? సిగ్గుకి తప్పకుండా వాళ్ళకి ఏం చేస్తారంటే లాభాన్ని తిన్నంతసేపు తింటారు, లేదా నీ గురించి చెడు ప్రసారం చేసేస్తారు అనమాట. మీరు పాడైపోయినా పర్లా, మీరు ఎక్కినంత పాలైనా పర్లా, మీరు అవమానించబడాలని చెప్పి నాశనం చేసేసి తోడేలు అనమాట. మీకు బాగా చెప్తాను. ఈ తోడేలు చేసే పని ఏంటో మీకు ఒక మాట చెప్తాను. కొన్ని ఉంటాయి. సింహం ఉందనుకోండి, వేటాడిద్ది, ఎంత తినాలో అంత తిని మాంసం అక్కడ వదిలేసి వెళ్ళిపోతాయి. మేకలు ఉంటాయి, మీరు ఎప్పుడైనా గమనించండి. మేకలు చేసే పని ఏంటో తెలుసా? చెట్టుకొని ఆకులు తింటాయి. ఆకులు తిన్న తర్వాత వెళ్ళిపోవు అవి. మీరు జాగ్రత్తగా గమనించండి. అవన్నీ ఇరిచేసి బురదలేసి తొక్కేసి నానా పాడు చేసేస్తాయి కొన్ని. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? కొన్ని ఏం చేస్తున్నాయి? తిన్నంత తిని వదిలేసి వెళ్ళిపోతున్నాయి. అలా చెయ్యి. కొన్ని ఏం చేస్తాయంటే తిని ఇంకెప్పుడు తినకూడదని, ఇంకెవరికి దక్కకూడదని, వీళ్ళ పేరు పోవాలని చెడగొట్టి చిరాకు చేసి గలిబిలి చేసి మట్టిలో వేసి తొక్కేసి వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే పాడు చేసే తోడేలు అన్నమాట. ఇలా బైబిల్ గ్రంథంలో చెప్పుకుంటా ఉంటే ఇంచుమించు 7 రకాలు ఉన్నాయి. స్పీడ్గా చెప్తాను. మత్తయి సువార్త 7:15లో క్రూరమైన తోడేలు గొర్రె చర్మం కప్పుకుంటుంది. ఆదికాండం 49:27లో ఇక్కడ మనం చూసిన వారైతే బెన్యామీన్ గురించి చెబుతూ చీల్చే తోడేలంట. చీల్చే తోడేలు. హబకుకు 1:8లో చీకట్లో తిరిగే తోడేలు. యోహాను సువార్త 10:12లో చెదరగొట్టి విభజించే తోడేలు. జఫన్యా 3:3లో భక్షించే తోడేలు. యెహెజ్కేలు గ్రంథం 22:27లో లాభం రాకపోతే నాశనం చేసే తోడేలు. ఇర్మియా 5:6లో అడవిలో తిరిగే తోడేలు. క్రూరత్వం, మొరటతనం అలా పట్టించుకోదు. గొర్రె ఏమవుతుందో పట్టించుకోదు. కొన్నిసార్లు సంఘాన్ని పట్టించుకోరు. ఎవరు ఎట్టిపోతే నాకేంటి, నా దగ్గరికి వచ్చారా లేదా అనుకోని కొన్ని తోడేలు ఉంటాయి. ఇది కూడా నష్టమే కొన్ని గొర్రెలకి. సేవకుడు కనీసం సంఘాన్ని పట్టించుకోవాలి. ఎందుకు రావట్లేదు, ఎందుకు చేయట్లేదు, ఎవరైనా వచ్చి తీసుకెళ్ళిపోతున్నారా? ఇందాక పాప చెప్పింది, ఎందుకు రావట్లేదు అంటే పలానా ఆయన వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు. వెళ్తాం, ఒకసారి కనబడతాం, వస్తే వస్తుంది, లేకపోతే చేసింది. కాబట్టి ఒక మాట చెప్తున్నాను, ప్రియమైన విశ్వాసి, మనం అడవులు తోడేల మధ్య ఉన్నాం. కొన్నిసార్లు నిన్ను పాడు చేయాలని, కొన్నిసార్లు నీ జీవితాన్ని పాడు చేయాలని, కొన్నిసార్లు ఇతరులకు లాభం చేకూర్చాలని తిరిగే తోడేలు మన మధ్య ఉన్నాం. కేవలం స్వస్థతల కోసమో, కేవలం సంతోషం కోసం దేవుని మందిరం కాకుండా నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి ప్రయత్నించండి. దేవుళ్ళు నేను ఎంత బలంగా ఉన్నాను. ఒక మాట చెప్తూ ఉంటాను, మోసం చేసేవాడు టెక్నిక్ ఏంటో తెలుసా? నీకు ఏ విషయాలు తెలియవో, దేన్ని చూస్తే నువ్వు ఆకర్షించబడుతున్నావో. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటాం. ఎందుకు ఫ్రీ ఇస్తున్నాడు ఆలోచించాం. ఫ్రీ అని ఆలోచిస్తామే తప్ప ఎందుకు ఇస్తున్నాడు, అందులో ఉన్న నష్టం ఏంటి వాళ్ళు ఆలోచించాం. అలాగే చీట్లు వేసాం, అలాగే నష్టపోయాంగా. కొన్నిసార్లు ఇస్తున్నారు అని చెప్పి మనం చీట్లు వేయడం, వాళ్ళు ఎత్తేయడం మొదలెడుతున్నాయి. ఎందుకనంటే ఈరోజు ఎక్కడ చూసినా మాయా ప్రపంచం. ఈ మాయా ప్రపంచంలో మనం పాడవకుండా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నట్లుగా. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు రక్తం చిందించి ఆయన నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? తోడేల మధ్య నువ్వు ఉంటున్నావు. పావు వలె వివేకం కలుగుండు, పావురు వలె నిష్కపటంగా ఉండు. నువ్వే నీ జీవితాన్ని నువ్వే కాపాడుకోవాలి. ఆత్మ సంబంధంగా కాపాడుకునే కృప దేవుడు మనకిచ్చాడు. దేవుడి మాటలు దీవించును గాక.